తెలంగాణలో కొత్త డీజీపీ ఎవరు? ఇదే ప్రశ్న ఆసక్తిగా మారింది. ఈ నెల 30న డీజీపీ జితేందర్ రెడ్డి పదవి విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో శివధర్ రెడ్డి, సివి ఆనంద్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. శివధర్ రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. సివి ఆనంద్ను ఏసీబీ డీజీగా నియమించే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరొక వైపు హైదరాబాద్ సిపిగా ఎవరిని నియమిస్తారు, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎవరికి అవకాశం వస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. హిమబిందు, అయితే తెలంగాణ నూతన డీజీపీ ఎవరనే చర్చ మొత్తం తొలిగా కూడా జరుగుతుంది. ఇదే విధంగా ఈ నెల 30తో డీజీపీ జితేందర్ రెడ్డి పదవి విరమణ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొత్త డీజీపీ ఎంపిక పైన కూడా ఆసక్తికరమైన చర్చ కూడా అయితే జరుగుతుంది. రేసులో చాలా మంది ఐపీఎస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అయితే శశిధర్ రెడ్డి, సివి ఆనంద్లలో ఎవరికో ఒకరికి ఛాయిస్ ఇస్తారంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్కు ఇప్పుడు కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సిటీ కమిషనర్ గా ఎవరనేది కూడా భారీ ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. మహేష్ భగవత్ అండ్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లో ఎవరికో ఒకరికి ఇవ్వాలంటూ కూడా చూస్తున్నారు. కాబట్టి మహేష్ భగవత్ కు ఎక్కువగా ఛాయిసెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. నూతన సిటీ కమిషనర్ గా కూడా మహేష్ భగవత్ కు ఇస్తారనే ఒక అయితే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏసీబీ డీజీగా సివి ఆనంద్ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించే అధికారి ఎవరా అంటూ చర్చ లేపిన తరుణం లోపల ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు అయితే మొత్తం తొలిగా కూడా సజ్జనార్కు అప్పచెప్పే విధంగా అయితే చూస్తుంది. ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్కు ఆ యొక్క బాధ్యతల నుంచి ఇక్కడ నూతనంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు ఇచ్చే విధంగా అయితే ఆలోచిస్తుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి శివధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో శివధర్ రెడ్డిని నూతన డీజీపీగా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ స్థానంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎవరైతే ఉన్నారో సజ్జనార్ కు మొత్తం కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే అధికారులను అప్పచెప్పే విధంగా అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.